తిరుపతిలో రెండో రోజు సిట్ విచారణకు సంబంధించిన మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి రాజు మనకు లైవ్ లో అందిస్తారు. రాజు, సిట్ చీఫ్ మాట్లాడిన మాటలు మనం విన్నాము. సో దర్యాప్తు ఎలా సాగుతోంది, ఇంకా ఎలాంటి విషయాలు బయటపడబోతున్నాయి? అంటే సిట్ దర్యాప్తు మాత్రము లోతుగానే జరిగే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. సర్వశ్రేష్ఠ త్రిపాఠి మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సిట్ దర్యాప్తు అన్నది క్షేత్రస్థాయిలోనే జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా కేసు డైరీని టేక్ ఓవర్ చేసుకున్నాము, ఐఓని కూడా అపాయింట్ చేశామని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే ఇక్కడ పోలీస్ గెస్ట్ హౌస్లోనే ప్రస్తుతం అయితే రెండో రోజు కూడా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే టీటీడీ అధికారులు కానీ లేదంటే ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి అనుమానం ఉన్న వ్యక్తుల్ని విచారించాలంటే ఖచ్చితంగా ఒక రికార్డు మెయింటైన్ చేయాలి. అసలు ఇప్పటివరకు కూడా ప్రైమరీగానే ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ సేకరించే పనులు అయితే అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కేవలము ఏఆర్ డైరీ పైన కల్తీ నెయ్యి ఒక్క అంశం మీదే లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు టీటీడీకి నెయ్యి కొనుగోలు కానీ సరఫరా కానీ ఏ విధంగా జరిగింది, గత 5 ఏళ్లలో ఏ విధంగా జరిగింది అన్న దానిపై విచారణ కొనసాగే అవకాశం లేదు అన్న విషయం అయితే త్రిపాఠి మాటల్లోనే స్పష్టమవుతున్న పరిస్థితుల్లో కేవలం ఏఆర్ డైరీ నుంచి వచ్చిన నెయ్యే కల్తీ, అడల్ట్రేషన్ అని కేసు నమోదైంది. కాబట్టి దీనికి సంబంధించే లోతుగా దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. అవసరమైతే ఒక టీము ఏఆర్ డైరీకి వెళ్ళే అవకాశం ఉంది. ఏఆర్ డైరీ ప్రత్యేకించి ఎంత ప్రొక్యూర్ చేస్తుంది, అసలు నెయ్యి ఉత్పత్తి చేసేంత సామర్థ్యం ఆ డైరీకి ఉందా, అసలు ఎంత మేర డైరీ రోజువారీగా పాల సేకరణ కొనసాగిస్తుంది, ఉత్పత్తి చేస్తున్నటువంటి పాలకు లేదంటే సరఫరా చేసే నెయ్యికి మధ్య తేడా ఏదేమన్నా, అసలు అక్కడ సైంటిఫిక్గా ఉన్నటువంటి వారితోనే నెయ్యి సరఫరా అవుతుందా అంటే లోతైన దర్యాప్తు చేయడం ద్వారా ఖచ్చితంగా కల్తీ నెయ్యిని చూపించే అవకాశం అయితే ఉంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో నిజాలు బయట పెట్టేందుకైతే సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ముందుగా 3 రోజులు అనుకున్నాం, కానీ ఈ బ్రహ్మోత్సవాలు 4వ తారీఖు వరకు ఉన్నాయి. కాబట్టి అంతవరకు కూడా సిట్ అధికారులు ఇక్కడే ఉండి విచారణ కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా మనకు ఇప్పటివరకు సమాచారం అందుతోంది.